అండి ఎంతో టేస్టీగా చాలా పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఈ గారెలు ఎలా చాలా చూపించేస్తాను రండి. ముందుగా అయితే ఏ కప్పుతో అయితే మీరు రవ్వ తీసుకోవాలనుకుంటున్నారో అదే కప్పుతోటి 2 కప్పుల వాటర్ వేసి దాంట్లో కొంచెం ఆయిల్, కొంచెం సాల్ట్, కొంచెం తినే సోడా వేసుకోకపోయినా గుల్లాగానే వస్తే మీ ఇష్టము. వేసుకొని అది మరుగుతున్నప్పుడు ఈ రవ్వ తీసుకొని అదే కప్పుతోటి ఇందులో వేసేయండి. వేసి కొంచెం ఉడికిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసేసి దాని మీద మూత పెట్టేసి కొంచెం సేపు చల్లారనివ్వండి. ఈ చల్లారిన దాన్ని చేత్తో కొంచెం ఆయిల్ రాసుకొని ఇలా గారెలాగా ఒత్తేసుకోండి. చాలా సింపుల్ అండి. ఫస్ట్ టైం చూస్తున్నా కూడా మీరు చేసేస్తారు. ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు ఈ విధంగా చేసి పెట్టండి, అసలు షాక్ అవుతారు. మీ ఇంట్లో వాళ్ళు కూడా మీరు చెప్పకుండా దీనికి పల్లి చట్నీ కాంబినేషన్తో ఇచ్చి చూడండి, అసలు ఎంత టేస్ట్ ఉంటాయంటే వడ షేప్ కూడా చాలా పర్ఫెక్ట్గా వస్తుంది ఫస్ట్ టైం చేసిన. ఇంకా వీటిని ఇలా రెడీ చేసుకుని పెట్టుకున్నాం. ఈ గారెల్ని ఆయిల్ వేడెక్కిన తర్వాత వేసేసేయడమే. అవి మంచిగా మనకి గారెలు ఏ కలర్లో వస్తాయో అదే వడలు గారెలు అంటారు కదండి, ఆ కలర్లోకి వచ్చిన తర్వాత తీసేసేయడమే. ఆయిల్ కూడా అస్సలు పీల్చదండి. మీరు గారెని పట్టుకొని చూస్తే ఆయిలే ఉండదు. ఆ తర్వాత ఇంకొన్ని రెడీ చేసి పెట్టుకుని వాటిని కూడా వేయించుకోండి. వీడియో నచ్చితే ఒక లైక్.